ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాళ్ళు లేడు, వెస్ట్రన్ కలర్. మేము ఒక కలర్ ఇవ్వగలం. వి ప్రూవ్డ్ దట్. చేయాలి, ఎందుకు ఒక సింఫనీ ఇప్పుడు ఇళయరాజా చేశాడు సింఫనీ. సింఫనీ చేయాలంటే అదొక పెద్ద దానికి అదొక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సింది. రాజా గారు అవన్నీ బాగా స్టడీ చేసింది. పాపం ఆయన అది అదే ధ్యాస. ఎక్కడి నుండి వచ్చాడు? వీధుల నుండి వచ్చాడు. ఎక్కడో గ్రామం నుండి వచ్చాడు. వీధుల్లో ఆర్మ్ రూట్ వాయించుకుంటూ బతికినోడు ఆయన. అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది. అది ఎంత గ్రేట్! భారతదేశానికే కాదు, సంగీత ఫెటర్నిటీకే ఒక గొప్ప పేరు. Truly a historic day for Maestro. No, take the same one. So you are not fully happy with Ilayaraja's symphony? నాకైతే అంతగా అనిపించింది. అవును, ఇప్పుడు వీళ్ళు బాలు గారేమో శివుడి మీద పాడారు, ఘంటసాల గారేమో భగవద్గీత పాడారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్. ఇప్పుడు ఇళయరాజా గారు సింఫనీ చేశాడు. మీకు అలాంటివి ఏం లేవు సార్? అలాంటి మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండుకోవాలి అలాగా. ముకుంద మనసు మాటలాడు ముకుంద మనసు చల్లగా